లైంగికపరమైన శక్తి తగ్గడానికి హార్మోన్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అసలు సెక్స్ విషయంలో హార్మోన్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువైందండి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. మగవాళ్ళు టెస్టోస్టెరాన్ ఉంటే వాళ్ళు సెక్స్ కోరికలు ఉంటాయి. అలాగే మహిళల్లో కూడా వాళ్ళ సెక్స్ కోరికలు ఉండడానికి, ఆ సెక్స్లో పాల్గొవాలని సామర్థ్యం ఉండడానికి వీటన్నిటికీ ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలన్నమాట. అంచేత ఈ హార్మోన్ల పాత్ర లేనిదే అసలు సెక్స్ లేదు. హార్మోన్స్ ఉంటేనే సెక్స్. ఇప్పుడు ఎవరన్నా పుట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఓవరీస్ లేవనుకోండి, ఈస్ట్రోజన్ లేదనుకోండి, తగినంత సెక్స్ కోరిక ఉండదు, పెర్ఫార్మెన్స్ ఉండదు. అలాగే మగవాళ్ళు కూడా అంతే. వాళ్ళకి టెస్టికల్స్ లేవనుకుందాం, టెస్టికల్స్ నుంచి టెస్టోస్టెరాన్ రావాలి. రాకపోతే వాళ్ళను ఆ లిబిడో అంటే సెక్స్ పరమైన కోరిక పడడం, పెర్ఫార్మెన్సు, ఆ డ్రైవ్ అంటాం, సెక్స్ డ్రైవ్ అనేది అది ఉండదు. అది మహిళల్లో కూడా తప్పకుండా ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి. దాంతోపాటు ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, వాటిని లవ్ హార్మోన్స్ అవి కూడా కావాలి. అవన్నీ ఉన్నప్పుడే మనిషిలో ఆ సెక్స్ డ్రైవ్, సెక్స్ అంటే ఆ సెక్స్లో పాల్గొనే ఆ పవర్ అన్నమాట, పవర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా లేడీస్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత, మెనోపాజ్ అంటే శాశ్వతంగా మెన్సెస్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ తగ్గిపోతాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు వాళ్ళలో సెక్స్ కోరిక కూడా తగ్గిపోతుంది. మీరు ఏదైతే సెక్స్ పవర్ అన్నారు సరే, అది లేకుండా పోతుంది అనమాట. సెక్స్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకని? ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయింది కనుక. అయితే కొంత ఉంటుంది, అసలు లేకుండా పోదు. ఎందుకంటే కొంత ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ ఓవరీస్ నుంచి కొంత ఉంటుంది, అసలు లేకుండా పోదు. అలాగే సూపరాన్ గ్లాండ్స్ ఉంటుంది, టిష్యూస్ అవన్నీ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్ మేల్ సెక్స్ హార్మోన్ కొంత ఉంటుంది, అది కూడా సెక్స్ పవర్ పెంచుతుంది. అది కావాలి. టెస్టోస్టెరాన్ లేడీస్లో కూడా సెక్స్ సంబంధించిన ఆ పవర్ కనబడాలంటే ఆ పవర్కి టెస్టోస్టెరాన్ కూడా కావాలి. అంటే ఇవన్నీ కలిసి హార్మోన్ పాత్ర తప్పకుండా ఉంటుంది. అందుకనే ఎవరికైనా తగినంత సెక్స్ డ్రైవ్ అంటే సెక్స్ పైన ఆసక్తి లేకపోయినా, సెక్స్ తగిన వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందుకు రాకపోయినా, దాంట్లో ఆనందించకపోయినా, సెక్స్ డ్రైవ్ అంటే ఆనందించడం ఉంటుంది, సంతోషం పొందకపోయినా హార్మోన్ లోపం ఉందని చూడండి. అయితే వీటితో పాటు సైకాలజీ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ ఫ్యాక్టర్ అనండి, ఫీర్ అనండి, రిలేషన్ ప్రాబ్లమ్స్ అనండి, ఇవన్నీ కూడా ప్లే చేస్తాయి. కానీ ఒక్క హార్మోన్లే కదా, హార్మోన్ పాత్ర ప్రధానమైంది, తక్కువది కూడా ఉంటుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారం అంటే తప్పకుండా మన ఆహారం ద్వారానే మనకు అన్నీ మన ఉన్నామంటే కారణం ఆహారం కదా. ఆహారంలో విటమిన్స్ ఉంటాయి, మరి మన శరీరంలో వీటన్ని ఎంజైమ్స్ అన్నమాట, ఎంజైమ్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ మన తినే ఆహారం ద్వారా వెళతాయి. మన శరీరంలో మెటబాలిజం అంటే మన బాడీ చక్కగా పనిచేయాలంటే విటమిన్స్ కావాలి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఆహారం ద్వారానే వస్తాయి. ఆహారం వచ్చాక దానిలో మెటబాలిజం అంటే ఇవన్నీ రసాయనిక చర్యలన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారా రసాయనిక చర్య మనిషి ఎనర్జెటిక్గా పనిచేస్తాడు. మీరు చూడండి, కొంతమంది జబ్బు పడతారు, సరైన ఆహారం తీసుకోకపోతే డల్గా ఉంటారు. ఎందుకని? ఆహారం లేదు. అంచేత ఆహారం ముఖ్యము. ఆహారం లేనిదే శరీరంలో ఏది జరగదు. ఆహారంతోనే ప్రతి ఒక్కటి ముడిపడింది. ఈవెన్ సెక్స్కి సంబంధించిన కూడా ఆహారంతోనే ముడిపడి ఉన్నాయి. ఆహార దాంట్లో ఆకుకూరలు తప్పకుండా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఉన్నాయి. అలా కాయగూరలు వాడు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఉన్నాయి. అలాగే మనకి ఫిష్ కానివ్వండి, ఒమేగా 3 ఫ్యాటీస్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, మళ్ళీ చికెన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా సెక్స్ని పెంచేయండి. ఎనర్జీకి, హార్మోన్స్కి ఉపయోగపడేది, ఎంజైమ్స్కి ఉపయోగపడేవి ఇవన్నీ ఉంటాయి. ఈ ఆహారం లేకపోయినా చేత ఎవరైనా సరే సెక్స్లో యాక్టివ్గా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కావాలంటే వాడికి ఆహారం మంచి ఆహారం. మెయిన్గా ఆహారం అంటే ఏంటి? పళ్ళు తినాలి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అన్నీ తినాలి, పళ్ళు అన్నీ తినాలి, ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, కోడిగుడ్డు తీసుకోవాలి, పాలు తాగాలి, చికెన్ ఇలాంటివి తినాలి. ఇవన్నీ తీసుకుంటేనే ఆహారం తీసుకుంటే ఒక్క దాంట్లోనే ఇది ఉంటాయి. అన్నిట్లోనూ సెక్స్ సంబంధించినవి ఉంటాయి.
అవన్నీ కూడా దానివల్ల సెక్స్ డ్రైవ్ అంటాం అవి ఉంటాయి. అంటే అది ఆహారం ఇదని ప్రత్యేకంగా ఈ ఆహారం తీసుకుంటే సెక్స్లో బాగుంటుంది. ఉల్లిపాయ తింటే మంచి పవర్ వస్తుంది, లేకపోతే ఇంకోటి తింటే వస్తుంది, ఒక్కోటి అన్నీ ఉపయోగపడతాయండి. కొంతమంది ఉల్లిపాయ తిను చాలు, వెల్లుల్లిపాయ తిను ఇంకోటి తిను. ప్రతి దాంట్లో ఒక్కోటి ఉంటాయి. ఒకే దాంట్లో అన్నీ ఉంటుండవు. అన్నీ అందుకని సమీకృత ఆహారము అంటాం, సమతుల ఆహారం అంటాం. ఇవన్నీ తీసుకుంటే ఈ యొక్క ఆహారంతోనే సెక్స్ అంతా ఫుల్గా ఉంటుంది అనేది లేదు. అన్ని రకాల ఆహారం, పళ్ళు అన్ని రకాల పళ్ళు, అరటిపండు తినాలి, మామిడి పండు తినాలి, సపోటాలు తినాలి, ద్రాక్ష తినాలి, జామకాయ తినాలి, ఏ తినకు అన్నీ తినాల్సిందే, అన్నిట్లో తినాల్సిందే. అదే ఈ ఒక్కటి తింటే నేను సెక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇరగదీసేస్తాం అనేది అలాగేం లేదు. అన్ని రకాల ఆహారం కలిపితేనే ఆ సెక్స్లో తక్కిన సామర్థ్యం వస్తుంది.